ఇదిగోండి కాఫీ. నువ్వు తాగినా? లేదండి, మీరు తాగకుండా నేను తాగతానా? లేదు, తీసుకో తాగు. నువ్వు తాగు. పర్లేదండి, నేను పెట్టు. ఏం కాదు, తీసుకో తాగు. నవీనా, ఇక్కడ ఉన్నావా? అమ్మా, ఏమైందిరా? ఏమండి, నేను మీతోటి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నవీనా, నేను కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నీకు. అవునా? సరే, ఏంటో చెప్పండి. నవీనా, మన సిచ్యువేషన్ బాగలేదు కదా, కొన్ని రోజులు మనకు పిల్లలు వద్దనుకుంటున్నా. నువ్వేమంటావు? అయ్యో, దానిదేముందండి, మీరు ఎట్లా అంటారులే. సరే నవీనా, నువ్వు ఒప్పుకుంటావు ఒప్పుకో అని చెప్పేసి నేను కంగారు పడ్డా. మొత్తానికైతే ఒప్పుకున్నావు, సంతోషం. సరే, నేను వెళ్ళి పడుకుంటా, నువ్వు కూడా వచ్చి పడుకో, లేట్ అవుతావు. నవీనా, నవీనా, ఏమైంది? 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 నవీనా, నవీనా, ఏమైంది? ఏమైంది? నీకేమైంది? ఏమండి, నాకు అంత కళ్ళు తిరుగుతున్నాయి, కడుపులంతా తిప్పినట్టు అవుతుందండి. అయ్యో నవీనా, సరే హాస్పిటల్ ఉందా? డాక్టర్ గారు, మా భార్యకి ఏమైంది? నువ్వు భయపడాల్సిన అవసరం లేదా, నువ్వు తండ్రి కాబోతున్నావు. మొత్తానికి సాధించవయ్యా. అదేంటయ్యా, ఇంత మంచి విషయం చెప్తే నువ్వు ఎగిరికి అంతే, నేను నీలో ఉలుకు లేదు పలుకు లేదు. డాక్టర్ గారు, నాకు పెళ్ళి 15 రోజులు అవుతుంది డాక్టర్. ఏంటి, నీకు పెళ్ళి 15 రోజులు అవుతుందా? అంటే పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయిందన్నమాట. గొప్పడివయ్యా స్వామి, నీకు బంగారు లాంటి భార్య దొరికింది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో ఏమో. ఇది పుణ్యం కాదు డాక్టర్, నేను చేసుకున్న పాపం. దీని కారణం ఎవడు? చెప్పు చెప్పు నీ చెప్పు, దీని కారణం చెప్పు. ఫస్ట్ ఎందుకు చెప్పలేవు? చెప్పు. ఇట్లా కాదా? నేను పెళ్లికి ముందు ఒక అబ్బాయిని లవ్ చేసిన, అతని పేరు సూరి. ఏందే పొట్టి, ఇంత లేట్ వచ్చినావు? నీకేంటమ్మా, ప్యాంట్ షర్ట్ వేసుకొని వస్తావు, కానీ నేను ప్రొద్దున లేస్తే ఆకిలి సాయం చేయాలి, కడపలు కడగాలి, బోలు దోమాలి, పూజ చేయాలి, వంట చేయాలి. నాకు ఎన్ని పనులు ఉంటాయి. మీకు సచ్చేదాకా ఈ పనులు తప్పాయి, కానీ కొండపైకి వెళ్దామా? ఎప్పుడు చూసినా కొండ మీద కోదాం, కొండ మీద కోదాం అంటావు. అసలు ఏముందా కొండ మీద? పొట్టి, నువ్వు వస్తే చూపిస్తానే. ఒక్క నిమిషం, నాన్న ఫోన్ చేస్తుండు, నేను మళ్ళీ కలుస్తా. మళ్ళీ ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్దాం, ఓకేనా? బాయ్. పొట్టి పొట్టి పొట్టి, పొట్టి రాయి చెప్పనా? దొంగ సచ్చినోడా, కొండ మీద కంటే ఎన్నో అనుకున్నా. ఎక్కడెక్కడో ముళ్ళు వచ్చినాయి. వస్తున్నాపా, ఈ ముళ్ళు వచ్చింది తీయి.
దొంగ సచ్చిన ఏ పొట్టి 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 ఏమైంది? గుట్ట మీద కంటే ఏముందో ఏం చూపిస్తావు అనుకున్నా. చీ అన్నిట్లోకి వచ్చిన చూడు. ముందు ముందు నీకే అలవాటు అవుతుంది. రేపు ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంది? నీకేమవుతుంది? నేనున్నా కానీ నీకేం కాదు. చి నా పుట్టిని చూద్దామనంటే వాళ్ళ నాన్నున్నాడు. నా పుట్టిన ఎట్లా కలవాలని. నేనే ఎందుకంత భయపడుతున్నావు? నీకేమైనా బుద్ధి ఉందా? ఈ టైంలో మా ఇంటి దిక్కు వచ్చినావు. మా నాన్న బయటనే కూర్చున్నాడు. ఇంకో గంట అయితే నాకు నిద్ర వస్తుంది పుట్టి. నీకు ఎప్పుడు నిద్ర మొక్కపోనివే కదా నువ్వు. నాకంటే ఎక్కువ నా నిద్ర. మరి నాకు తొందర పడుకుండా అలవాటు. దగ్గర మా నాన్న ఉన్నాడు, వినొస్తుంది. మరి ఇప్పుడే ఇట్లయితే రేపు మన పెళ్ళైనాక ఎట్లా? అప్పుడు కూడా నిద్రనే పోతావా? అప్పుడు నువ్వు ఉంటావు కదా పుట్టి లేపడానికి. ఇప్పుడు మరి నేను ఉన్నా కదా, నాతో టైం స్పెండ్ చేయి. చెప్పుడు వీళ్ళకు అందులో మాట్లాడు. చేస్తా మాట్లాడు. మీ నాన్న ఉంటాడు కదా పుట్టి. ఇప్పుడు నీకు ఎప్పుడు మా నాన్న గోలని. నాతో మాట్లాడరా బాబు అంటే మా నాన్న. నేను కలుసుకుందామంటే నాన్న ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడు. మరి నేను కలవాలంటే ఎట్లా పుట్టి? అందుకే వచ్చినాయి కదా. తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా? తిన్నా. ఏం కొనేసింది? పప్పు. రాత్రి కళ్ళకు నువ్వు వేస్తున్నావు. రాత్రి పడుకున్నా నువ్వే కళ్ళకు వస్తుంది పుట్టి. చూసి చాలాసేపు అవుతుంది. 24 గంటలు అవుతుంది పుట్టి. అవునా? ఏం చెప్పినా కళ్ళకి వచ్చి ఐ లవ్ యూ. అబ్బా ఆశ కళ్ళ వంక పెట్టుకొని ఇప్పుడు నాతో చెప్పించుకున్నావు కదా. ఈ పప్పు నా దగ్గర ఏం ఉడకేసేది. చెప్పవా పుట్టి? చెప్పా. ప్లీజ్ చెప్పా. ప్లీజ్. నువ్వు చెప్పు. ఐ లవ్ యూ. అవునా? నువ్వు నవ్వుతే చాలా అందంగా ఉంటావు. అబ్బో ఈ మాటలకి ఏం తక్కువలేదు కానీ సరే వెళ్ళు. మా నాన్న ఇంట్లోనే ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో నాకు భయం అవుతుంది. నాకు పోవద్దు తెలపట్టి. అబ్బా ఇట్లాంటి ఎట్లా సూరి? మా నాన్న చూసాడు అనుకో మన ఇద్దరు లగ్గం అవుతుంది. ఇద్దరు లగ్గం అయితే మంచిదే కదా పుట్టి. అబ్బా నువ్వు అనుకుంటున్న లగ్గం కాదు. చింత బరగలు యాప బరగలు తీసుకొని నీపు సాపి చెప్తాడు. అవసరమా ఇప్పుడు? పో. ఇక్కడ నుంచి పోవద్దు అయితే లేకపోతే తప్పదు, పోవాలి. నాన్న వస్తాడు, పో. తప్పదా? తప్పదు, పో ప్లీజ్. మళ్ళీ ఎప్పుడు వెళ్దాం బంగారం? చెప్తా. నాన్న వస్తాడు, వెళ్ళు. పొమ్మంటున్నా కదా సౌరి, పో. బాయ్. బాయ్. ఏమైంది బావా? రే నీకు గుడ్ న్యూస్ రా. అరే ఏంది బావా అది? రే నా లవర్ ప్రెగ్నెంట్ అయిందిరా. అరే ఏంది బావా? ఎవడైనా పెళ్ళం ప్రెగ్నెంట్ అయితే హ్యాపీగా ఉంటాడు కానీ నువ్వేంది లవర్ ప్రెగ్నెంట్ అయితే హ్యాపీగా ఉన్నావు? దానికి కారణం నేనే కదరా. అన్న కొట్టకన్నా, అన్న కొట్టకన్నా. ఊరి అమ్మ ఇక్కడ ఉంటే కొంపలు అంటుకునేటట్టుంది. అన్న కొట్టకన్నా, అమ్మ కొట్టకన్నా, అన్న సచ్చినాడా నా కొడుక. ఆగన్నా, గుడ్డు నోటినట్టు కొడుతున్నావు. ఎవరన్నా నువ్వు? దొంగనా కొడుక. దాన్ని కడుపు చేసిందే కాకుండా ఊరంతా చెప్పుక తిరుగుతున్నావురా. నేను కొట్టుడు కాదురా, నేను చంపాలి. నాకు అర్థమైందన్న. నువ్వు ఎంతనైతే కోప్పడుతున్నావో ఆ రోజు దీన్ని తీసుకొని వాళ్ళ అయ్యింటికి దిగితే దీని అయ్యా ఆ రోజు ఏమన్నాడో తెలుసా? ఒరే కులం తక్కువ నా కొడక, నీకు నా కూతురు కావాల్సి వచ్చిందారా? అమ్మా నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటామా? ఏంటిరా నువ్వు చేసుకునేది? నాన్న నాన్న గిరి, నాన్న గిరి పెళ్లి చేసుకుంటా. ఇంకోసారి నా కూతురు వంక చూసావో నరికేస్తా నా కొడక. అన్న అదంటే నాకు చాలా ప్రాణం అన్న. దాన్ని పెళ్లి చేసుకుందామని వాళ్ళ అయ్య దగ్గరికి పోతే తక్కువ కులపడని తిట్టిండన్న. తక్కువ కులంలో పుట్టుడు నా తప్ప అన్న? చెప్పన్నా నా తప్ప? చెప్పన్నా. మామా మామా మామా
ఏంటిది మామ గట్లా చూస్తున్నావు? నాకంతా తెలిసిపోయింది మామ. నువ్వు తప్పు చేసినావు మామ. అది అల్లుడు. నువ్వేం మాట్లాడకు. కడుపై నీ కూతుర్ని నాకెందుకు ఇచ్చి పెళ్లి చేసినావు మామ? సూర్యగాడికి ఏం తక్కువైంది మామ? సూర్యగాడికి ఏం తక్కువైంది మామ? కులం తక్కువ అయింది అల్లుడు. కులం 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 ఏమైనా తింటావు మామ? ఛీ! సూర్య కులాన్ని చూస్తున్నావు కానీ నీ బిడ్డ మీద ఉన్న ప్రేమ మాత్రం చూస్తలేవు మామ. మామ, ప్రేమకు కులంతో పని లేదు మామ. నువ్వే కాదు, ఆ దేవుడే దిగి వచ్చినా ఈ ప్రేమికులను మాత్రం విడిదీయలేడు మామ. సూర్యగాడికి ఇచ్చి నీ బిడ్డని పెళ్లి చేస్తున్నా. నువ్వే కాదు, నీ తాతలు దిగి వచ్చినా కానీ పెళ్లి ఆపలేరు. సూరి